ఇద్దరు వచ్చిరా, థ్యాంక్ యూ. బూత్ నంబర్ 287 తంగళ్ళపల్లి మండలం నరసింహపల్లి వాళ్ళు ఉన్నారా? డుమ్మా కొట్టిరా? ఏడున్నారు తమ్మి? కనబడతలేరు, అందుకే వలాయించి అడుగుతున్నా. నరసింహపల్లి రాలే, ఆగానా? రాలే. బూత్ ఏజెంట్లు అన్నారు రాలే. సరే రాలే, పర్వాలేదు. ఉన్నారా? ఏడున్నారు తమ్మి? నాకు కనబడతలేనని చెప్పి ఏదో కట్టుకొడుతురా? సరే కానీ రైట్, వచ్చిరు, సంతోషం. నరసింహపల్లెలు కూడా వచ్చిరు, సంతోషం. 287 బూతులు ఉన్నాయి. ఇవాళ మనం పెట్టుకున్న ఈ కార్యక్రమం ఏంటిది అంటే 2 ఉద్దేశాలతో పెట్టుకున్నాం. నంబర్ 1, పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం, మళ్ళీ తిరిగి కమిటీలు వేసుకునే కార్యక్రమం, శిక్షణ ఇచ్చుకునే కార్యక్రమం. ఏదో ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చినట్టు కాకుండా వ్యవసాయంలో 10 ఏళ్ళు కేసీఆర్ ఏం చేసిండు, 30 నెలల రేవంత్ రెడ్డి ఎట్లా దాన్ని అష్టవ్యస్తం చేసిండు, ఆగమాగం చేసిండు, ఒక ట్రైనింగ్ క్లాస్ ఉంటుంది. ఆ శిక్షణ కార్యక్రమం పెట్టుకోవాలి. యువతకు కేసీఆర్ తెలంగాణ యువత కోసం ఏం చేసిండు, ఎన్ని కళాశాలలు పెట్టిండు, ఎన్ని బ్రహ్మాండమైన పాఠశాలలు పెట్టిండు, 1000 గురుకులాలు ఎట్లా పెట్టిండు, జిల్లాకొక మెడికల్ కాలేజ్ ఎట్లా పెట్టిండు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ పిల్లలకు డాక్టర్ కళ అనేది ఒక సుదూర కళలాగుంటే దాన్ని ఎట్లా సాకారం చేసిండు, 20 లక్షల రూపాయలు విదేశీ ఓవర్సీస్ స్కాలర్షిప్లు కేసీఆర్ గారు ఎట్లా ఇచ్చిండ్రు, ఈయన వచ్చినాక ఎట్లా అన్యాయం చేస్తున్నాడు, ఇవన్నీ చెప్పడానికి ఒక క్లాస్ ఉంటుంది. మా ఆడబిడ్డలు మహిళలు మీకోసం కేసీఆర్ గారు ఏం చేసిండ్రు, రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఏం జరుగుతున్నది చెప్పడానికి ఒక క్లాస్ ఉంటుంది. అట్లాగే మిగతా అన్ని వర్గాలకు, కుల వృత్తులకు కానీ, నేత కార్మికుడు కావచ్చు, గీత కార్మికుడు కావచ్చు, గొర్రెలు పెంచుకునే మా యాదవ కురుమ సోదరులు కావచ్చు, మత్స్యకారులైన మా ముదిరాజులు, మా గంగపుత్ర సోదరులు కావచ్చు, మీకోసం కేసీఆర్ ప్రభుత్వం ఏం చేసింది, ఈ ప్రభుత్వం ఏం చేస్తున్నది, అవి వివరించడానికి మరొక క్లాస్ ఉంటుంది. ఈ శిక్షణ తరగతులు మనకు సభ్యత్వ నమోదు అయిపోయిన తర్వాత, కమిటీలు ఏర్పాటు తర్వాత, మన తెలంగాణ భవన్ ఏ జిల్లాకా జిల్లా ఏదైతే మన జిల్లా పార్టీ ఆఫీస్ ఉందో దాని కేంద్రంగా నియోజకవర్గాల వారీగా శిక్షణ తరగతులు ఉంటాయి. ఈ సంవత్సరంలోనే ఆ కార్యక్రమం కూడా చేసుకుంటాం. ఏదో వచ్చి సుట్టపుసుపుగా వచ్చి ఉపన్యాసం చెప్పుకోవడం కాదు, మిమ్మల్ని అందరినీ కూడా సుశిక్షితులైన సైనికులుగా తయారు చేయడానికి, ముఖ్యంగా అందరికీ కింది దాకా సమాచారం ప్రజల దాకా తీసుకొని పోవడానికి, వాస్తవాలు చెప్పడానికి, ప్రజలు మళ్ళీ ఇట్లాంటి మోసాలకు గురి కాకుండా జాగ్రత్త పడడానికే శిక్షణ తరగతులు కూడా ఈ సంవత్సరమే పెట్టుకోబోతా ఉన్నాం. మీ అందరికీ తెలుసు, ప్రభుత్వం వచ్చి, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2.5 సంవత్సరాలు అయింది. 30 నెలలు అంటే 50% టైం అయిపోయింది. ఇవాళ రేపు పిల్లగాళ్ళు ఎంత హుషారున్నారు, ట్రైలర్ చూడంగానే చెప్పేస్తారు సినిమా ఇట్టా ఫట్టా అని. ట్రైలర్ టీజర్ చూడంగానే చెప్తారు ఈ సినిమా ఆడుతుందా పోతుందా అని. మరి ఈ సినిమా అయితే ఆల్రెడీ ఇంటర్వెల్ అయిపోయింది. ఈ కాంగ్రెస్ సినిమా ఇంటర్వెల్ అయిపోయింది. ఇంటర్వెల్ వరకు డిజాస్టర్. ఇక ఇంటర్వెల్ తర్వాత నాకు తెలిసేది కొత్తగా వచ్చేది లేదు, పీకేది లేదు, ఇంకేమైనా ఉంటే నాశనమే తప్ప కొత్తగా అయితే వచ్చేది లేదు. ఎందుకంటే మీరు ఒకటి యాద పెట్టుకోండి, ఇంతకుముందు జీవన్ రెడ్డి గారు కరెక్ట్ మాట చెప్పిండ్రు. 2.5 ఏళ్ళు అయిపోయింది. ఆఖరి సంవత్సరం ఎట్లాగో ఎలక్షనే. అప్పుడు రేవంత్ రెడ్డి అటుకెళ్ళి ఇటు పోతులు కూడా కూర్చుంటే కుక్క కూడా లేవది. ఆయన మాట ఎవడు వినడు కూడా వినడు. అప్పుడు ఆయన ఎమ్మెల్యేలు వినరు, మంత్రులు వినరు, అధికారులు వినరు, ఎవడు కూర్చున్న కుక్క కూడా లేవది. ఆఖరి సంవత్సరం గట్లే ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకు కూడా ఎరికే, ఈయన మళ్ళీ వచ్చేది లేదు, సచ్చేది లేదు, ఈయనతో పెట్టుకుంటే మనం కూడా పోయి బొందల పడతామని వాళ్ళకు కూడా ఎరికే. లాస్ట్ ఇయర్ ఏం ఉండదు, ఏం ఆదు, మొత్తం ఎలక్షన్ లొల్లే ఉంటుంది. ఇక మిగిలింది 1.5 ఇయర్, సంవత్సరంన్నర, అంటే 18 నెలలు మాత్రమే. ఈ 18 నెలలే మనకు ముఖ్యమైన టాస్క్ ముంగట్టున్నది. అందులో మరీ ముఖ్యంగా నెక్స్ట్ 6 మంత్స్, వచ్చే 6 నెలలు అతి కీలకమైన సమయం. ఎందుకు? 2, ఒకటి మన మెంబర్షిప్ కార్యక్రమము, కమిటీలు, ట్రైనింగు ఈ 6 నెలల్లో చేసుకోబోతా ఉన్నాం. రెండవది మీకు ఒక చిన్న ప్రోగ్రాం మీకు నేను పరిచయం చేయాలి. ఈ ప్రోగ్రాం పేరు SIR. SIR అంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. మరి మీరు అనొచ్చు, అన్న ఈ కొత్తగా ఓట్లు రాసుకునేది ఏమున్నది, ప్రతి సంవత్సరం జనవరి 1కి రాసుకుంటాం కదా, పోయి ఎవరోళ్ళకైతే 18 ఏళ్ళు నిండుతాయో వాళ్ళు పోయి తహసీల్దార్ ఆఫీసులు ఇస్తే ఓటు హక్కు ఇస్తారు కదా, దానికి దీనికి తేడా ఏంది అని అడగచ్చు. దానికి దీనికి తేడా ఏంటంటే ప్రతి సంవత్సరం జరిగేది ఏందో మనం పోయి రాయించాలి. మన ఇంట్లో ఎవరైనా 18 ఏళ్ళు నిండి, నా కొడుకు 20 ఏళ్ళు వచ్చినాయి, ఆయన పేరు తీసుకుపోయి నేను రాయించాలి, మా ఓన్ ఓటు కావాలని రాయించాలి. వచ్చే సంవత్సరం నా బిడ్డకు 18 వస్తే అప్పుడు నేను తీసుకుపోయి రాయించాలి, నా బిడ్డకు కూడా 18 వచ్చినాయి, మాకు ఓటు హక్కు కావాలని. కానీ ఈ కార్యక్రమం ఏంటంటే అధికారులు మన ఇంటికి వస్తారు. జనగణన అప్పుడు వస్తారు కదా, సెన్సస్ అప్పుడు, గట్ల అధికారులు మన ఇంటింటికి వచ్చి జల్లెడబట్టే కార్యక్రమం ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. అందుకే చాలా ఇంపార్టెంట్ కార్యక్రమం ఇది. ఒక్కసారి మీకు ఎట్లా జరుగుతుంది ఏంటనేది నేను మీకు